నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు ఒక సంచలన వార్త ఏంటి అనే దానిపై మనతో పాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈరోజు పొద్దున్న నుంచి కూడా ఒక వార్త సంచలనం కింద మారింది. ఆ వీడియో తెగ ట్రెండ్ అవుతుంది. ఏంటి ఆ వార్త అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ వైఎస్ అవినాష్ రెడ్డి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవినాష్ రెడ్డి ఏం మాట్లాడాడో ఒకసారి మీకు వినిపిస్తాను, ఒకసారి వినండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆయన కూడా పూర్తిగా ఈ 16 మాసాల్లో చాలా తక్కువగా మాట్లాడినాడు. ఒక 20-30 సార్ల కంటే కూడా ఎక్కువ తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఈ 16 మాసాల్లో ఒక 30 రోజుల కంటే ఎక్కువ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన పర్యటించిన పరిస్థితి లేదు. ఎక్కువ వేరే రాష్ట్రంలోనే ఉంటున్నాడు. మరి ఆయన గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అనవసరమని నేను భావిస్తా ఉన్నాను. సో ఈ మాటలు వింటుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సొంత తమ్ముడైన అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇలా మాట్లాడడాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే అధికార పక్షంలో ఉండేటువంటి ఎవరైతే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళ అనడం కాకుండా అవినాష్ రెడ్డి అనడం ఎలా చూడాలి? ఎందుకంటే అవినాష్ రెడ్డి గురించే అటు చెల్లిని తల్లిని అందరిని పక్కన పెట్టాడు. సో అవినాష్ రెడ్డి ఈ మాటల్ని ఎలా చూడాలంటారు? పాపం ఇంట్లో వాళ్ళకి వీధిలో వాళ్ళకి అందరికీ లోకువైపోయాడు జగన్మోహన్ రెడ్డి అనిపిస్తుంది. అధికారం కోల్పోయాక మరి ఇంట్లో వాళ్ళు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఏదో మోరల్ సపోర్ట్ గా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడాల్సింది పోయి పాపం జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా, నాకు శాలువాలు కప్పాల్సింది పోయి, బొకేలు ఇవ్వాల్సింది పోయి, సన్మానాలు చేయాల్సింది పోయి, మరి వీళ్ళు మంచిగా ఆయన్ని ఆదరించాల్సింది పోయి, ఆయనకి ఏదో సలహాలు ఇవ్వాల్సింది పోయి, ఆయన ఏదో కొంచెమన్నా మోరల్ సపోర్ట్ గా ఉండాల్సింది వీళ్ళే ఈ విధంగా మాట్లాడుతుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? నిజంగా ఆయన ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి ఒకలా మాట్లాడుతున్నాడు, అవినాష్ రెడ్డి ఒకలా మాట్లాడుతున్నాడు. మొత్తానికి వీళ్ళ మాటలు వింటుంటే మనకేం అర్థం అవుతుందంటే అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే బాగుండు, పార్టీ పగ్గాలు మా చేతుల్లోనే ఉంటాయి అనే ఆలోచనలో ఉన్నారా వీళ్ళు? అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి మీరు ఇప్పుడు ఏ ఆడియో అయితే వినిపించారో దానిలో అతను ఏమంటున్నాడు, 16 నెలలు ఇక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 30-20 సార్లు కంటే ఎక్కువ మాట్లాడలేదు. ఆయనే మాట్లాడినప్పుడు ఆయన గురించి మనమేం మాట్లాడుకుంటాం, మనం ఇంకా చాలా తక్కువ మాట్లాడుకోవాలని. చాలా హాస్యాస్పదంగా ఉంది. అంటే ఇంట్లో వాళ్లే జగన్మోహన్ రెడ్డిని అవమానిస్తున్నారా? ఇంట్లో వాళ్లే ఆయనకు గౌరవం ఇవ్వట్లేదా? మరి బయట వాళ్ళకి చులకనైపోతే మరి ఇంట్లో వాళ్ళు ఈ విధంగా మాట్లాడితే ఇంకా బయట వాళ్ళకి ఇంకెంత చులకన అవుతాడు జగన్మోహన్ రెడ్డి? పులివెందుల్లో జెడ్పీటీసీ ఎలక్షన్స్ కోల్పోయిన తర్వాత అవినాష్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారని చెప్పి, లేదా రేపొద్దున రాబోతున్నటువంటి ఒక పులివెందుల ఎమ్మెల్యే సీట్ కూడా కోల్పోతాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఒక రకంగా మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఇప్పుడు ఎంపీ స్థాయి ఎక్కువ, ఎమ్మెల్యే స్థాయి ఎక్కువ అంటే ఖచ్చితంగా ఎంపీ స్థాయి. అంటే జగన్మోహన్ రెడ్డి అందరికీ లోకు అయిపోయాడు. అటు కౌన్సిల్లోనేమో ప్రతిపక్ష హోదా ఉండి బొత్స సత్యనారాయణ గారు ఒక మెట్టు ఎక్కువే ఉన్నారు, ఇటు ఎంపీగా అవినాష్ రెడ్డి ఒక మెట్టు ఎక్కువే ఉన్నారు. సో 11వ ఎమ్మెల్యేగా పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి చులకన అయిపోయాడు అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఈ రోజున అందరూ కూడా 11 ఎమ్మెల్యే మనం చూసి అంబటి రాంబాబు కూడా ఏంటయ్యా ఈ 11 కూడా 11 అవును 11 అని చెప్పి అంబటి రాంబాబు కూడా అన్నాడు. మరి ఈయన చూస్తే జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు వాటర్ సప్లై ఇస్తే దానికి ఈయనెళ్ళి జలహారతలు ఇవ్వటం, మరి అక్కడ ఏమీ లేని దాన్ని కూడా ఏదో ఉన్నట్లుగా మాట్లాడటం, కట్టని మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయని చెప్పేసి మతి భ్రమించిందా అన్నట్లు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్లే ఇప్పుడు ఈ మాటలేంటి నిజంగా ఆయనకు ఉన్నమతి కూడా పోయేటట్లుంది. అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న ఆయన కూడా 3 రాజధానులు కాదు ఆయన ఏదో చెప్తాడన్నట్టు మాట్లాడాడు. మేము అనుకున్నట్లు ఇలా జరిగిద్ది అలా జరిగిద్దని చెప్పేస్తున్నాడు. ఈయన ఇప్పుడు ఏమంటున్నారు, అసలు సజ్జల రామకృష్ణారెడ్డి మొన్నటి వరకు జగన్ దగ్గర పనిచేశాడు అనుకుంటున్నాము, కానీ లేదు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర పనిచేస్తున్నాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు వింటూ ఉంటే ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి పాపం ఆయన గౌరవ ప్రతిష్టలు ఏమైపోతున్నాయి? మరి ఎంతో కొంత ఉంది గౌరవం నాకని ఆయన ఎంతో ఫీల్ అయిపోతుంటే నేను ఒకప్పుడు సీఎం అని చెప్పి చెప్పుకుంటున్నాడు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వరా అంటున్నారు. అట్లాంటిది వీళ్ళు ఉన్నగాలి కూడా తీసేస్తున్నారు. అయితే ప్రత్యేకంగా మనం అవినాష్ రెడ్డి అన్న మాటలు చూసుకుంటే ఏదైతే ఖచ్చితంగా ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని. అంటే వైసీపీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు అటువంటిది వాళ్ళ పార్టీలో ఉండే ఓన్లీ ఒక చిన్న ఎమ్మెల్యే ఈ రకంగా మాట్లాడుతున్నాడు అంటే ఎలా చూడాలి? లేదా నిజంగా అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పొజిషన్ లో ఉన్నాడా ఎలా చూడాలంటే? ఇక్కడ అవినాష్ రెడ్డి గారి గురించి మనం చెప్పుకుంటే అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో, ఆయన ఆ పార్లమెంట్ కి సంబంధించి మరి ఏం చేశారు మనం కూడా చూసాం ఎలక్షన్ అప్పుడు. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని రానివ్వలేదు? రాలేదని మనం అనుకుంటున్నాం, కానీ రానివ్వకుండా చేశారు అనిపిస్తుంది ఈ రోజున అవినాష్ రెడ్డి గారి మాటలు వింటుంటే. రానివ్వకుండానే చేశారు, ఆ అపవాదు కూడా ఆయన మీద ఉండాలి. ఈయన నియోజకవర్గాన్ని పట్టించుకోరు, ఈయన ఇలానే ప్రవర్తిస్తారు,
మరి అక్కడ ఉన్న జనాలకేమో మేము రమ్మన్నా కూడా రాలేదు అని చెప్పేసి ఒక మాట అయితే క్రియేట్ అయిందని మనం వింటున్నాం. అంటే ఇన్ని రకాలుగా ఎందుకు వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని చూపించాలని చూస్తున్నారు ప్రజలకి? తను ఏం చేయలేని వాడిగా, అసమర్థుడిగా, నియోజకవర్గ ప్రజలకే చేయలేని వాడు, మరి రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడు? మరి ఈ రోజున ఓడిచ్చి ఇంట్లో కూర్చోబెట్టారంటే వీళ్ళకి చేతకాంతనం వల్ల ఇలాంటి మాటలన్నీ కూడా ఇంట్లో వాళ్ళు ఇట్లాంటి అవినాష్ రెడ్డి లాంటి వాళ్లే మాట్లాడుతుంటే ఎలా ఉండిద్ది అనేది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలా అర్థం చేసుకుంటారు? మరి పాపం ఆయనకి ఎలా డైజెస్ట్ అవుద్ది ఈ పదాలు? అసలే ఈ రోజున అసెంబ్లీకి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి అన్న దాని మీద చాలా చర్చ నడుస్తుంది. మరి ఇక్కడ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా ఈ రోజున అవినాష్ రెడ్డి మాటలు ఏంటంటే అసలు ఏంటిది? నిజంగా అవినాష్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడంటే మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో 8 వారాల తర్వాత ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోబోతున్నాను. ఇదే అంశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఎత్తేశారని, ఇక నేనేమీ చేయలేనని చెప్పేసి అన్నందుకే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే నిన్నగాక మొన్న ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడినటువంటి ఒక అవినాష్ రెడ్డి ఈ రోజు ఈ మాటలు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా జైలుకి వెళ్లే ముందు జగన్ ని కూడా జైలుకి పంపించేసే వెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పమా అంటే ఏం చెప్తారు? అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎవరైనా సరే అదేదో తెప్పదాటే వరకు ఏటి మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అని చెప్పి అన్నారని ఇతను కూడా ఇప్పుడు ఈ రోజున తనకి ఏదైతే సహాయ సహకారాలు అందిస్తున్నాడో, బాబాయ్ మరణంలో కూడా ఎలాంటి హెల్ప్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి, ఇవన్నీ చూసిన తర్వాత తను కూడా ఇప్పటి వరకు అసలు అవినాష్ రెడ్డి జైలుకి వెళ్లకుండా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు అనేది మనం వింటూ వస్తున్నాం. నిజంగా ఇప్పుడు ఏదైతే కేసు మొన్న నడిచిందో మరి 8 వారాల లోపుగా ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేస్తుంది వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి నేనే ఇప్పుడు పీకల్లోతున కూరుకుపోయి ఉన్నాను, 5 సంవత్సరాలు అవినీతి ఇష్టానుసారంగా చేసేసారు అందరూ, దాంట్లో నేనెంత దోచుకున్నానో నాకే అర్థం కావట్లేదు, కాబట్టి మా పరిస్థితి గందరగోళంగా ఉంది, మరి నిన్ని కూడా నేను ఎక్కడ తగిలించుకోను అన్నట్లుగానే ఇప్పుడు అర్థమవుతుంది. అందుకని ఇలాంటి ఆలోచనలన్నీ ఇంకా ఇప్పుడు విజయసాయి రెడ్డిని చూసాము. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, నేను అన్ని చెప్పేస్తానని ఆల్రెడీ అందరినీ పంపించేశాడు. నా గురించి ఎవరైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చేస్తానన్నాడు. ఇప్పుడు అందుకని అసలు ఆయన గురించి వీళ్ళెవరూ కూడా మాట్లాడట్లేదు. అయితే సొంత ఛానల్ అయినటువంటి ఒక సాక్షిలో ఇలాంటి వార్తలు ఎలా చూడాలి? ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి గురించి ఏదైతే అసత్యాలు కావచ్చు, లేదంటే కన్న కూతురే చేయించిందని కావచ్చు, లేదా అక్రమ సంబంధాలు కావచ్చు, ఇవన్నీ చూసాం. అవును, మొన్న ఈ మధ్య విజయసాయి రెడ్డి మీరు అన్నట్టుగా ఆయన వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ చదువుతున్నాడు, విజయలక్ష్మి గారు కూడా సేమ్ అదే విధంగా అన్నారు. సో ఇలాంటి వార్తలు రాస్తే ఓకే, అది జగన్మోహన్ రెడ్డికి ప్లస్ జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికే ఇది మైనస్, అంటే నెగిటివ్ అయ్యేటువంటి వార్తని సాక్షిలో ప్రచురించారు అంటే ఎవరు అండదండలు ఉన్నాయి, ఎవరు చెబితే ఈ వార్తలు వేశారు, జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్ వార్తలు ఎవరు వేయమన్నారంటే ఏం చెప్తారు? ఇక్కడ మనం వివేక మూవీ చూసామండి. దానిలో వివేకానంద రెడ్డి గారు భారతీ రెడ్డిని అవినాష్ రెడ్డిని వేరుగా చూస్తూ ఉంటాడు. అంటే ఫ్యామిలీ వాళ్ళు బంధువులైనా కూడా ఆ ఫ్యామిలీ వేరే, వీళ్ళు వేరే, అన్నదమ్ముల పిల్లల లేకపోతే అక్క చెల్లెల పిల్లల అలాగా వాళ్ళు వేరే ఫ్యామిలీ. మరి ఆ రోజున గమనిస్తే ఇక్కడ ఎవరు బంధువులు అంటే భారతీ రెడ్డి అవినాష్ రెడ్డి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరూ ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా సపరేట్ చేసి వివేకానంద రెడ్డి ఆల్రెడీ ఉంది కాబట్టి వీళ్ళు అదేగా మా రక్త సంబంధం, మేము ఒకటే అన్నట్లుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని దూరంగా నెట్టేస్తున్నారేమో అనే ఆలోచన కూడా జనాలకు వస్తున్నాయి. అంటే ఎవరు ఏటయ్యాన ఏ విధంగా మారిపోతారు, వాళ్ళ కుటుంబ సభ్యులకే ప్రయారిటీ ఇచ్చుకుంటారంటే సొంత భర్త మరి ఇలా రాయించొచ్చా, మరి భారతీ రెడ్డిది కదా పేపరు, మరి కాదు మొన్న అంబటి రాంబాబు అవును జగన్మోహన్ రెడ్డిదే అన్నారు, మరి ఆయన పేపర్లో ఆయన గురించి ఎందుకు రాశారు, ఎవరు రాయించారు అనంటే చెప్పుకోవటానికి కూడా పాపం జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంది, ఏం జరగబోతుంది. ఈ రోజున సాక్షి పేపర్లో ఈ విధంగా రాయటాన్ని, ఇట్లాంటి ఛానల్స్ లో మాట్లాడించడాన్ని చూస్తూ ఉంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అనేది మాత్రం అర్థమవుతుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా సొంత తల్లి చెల్లియే కాదు సొంత వ్యక్తులైనటువంటి విజయసాయి రెడ్డి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడడం కావచ్చు, అదేవిధంగా ఈ రోజు ఏదైతే అవినాష్ రెడ్డి మాటలు కావచ్చు, సొంత ఛానల్లో కూడా ఇలాంటి వార్తలు వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.